వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. నేను ఈ పొట్టిది ఇద్దరం కలిసి గణపతి తయారు చేద్దాం అనుకుంటున్నాం. రెడీయా నువ్వు? మట్టి గణపతి తయారు చేద్దాం అనుకుంటున్నాం గాయస్. కానీ తయారు చేద్దామని బంగ్లా పైకి వెళ్ళినాం. మట్టి తీసుకొని 2 కోతులు ఉన్నాయి గాయస్. దెబ్బకి కింద కురుకుంటా చూడండి గైస్. కోతి అయితే వాళ్ళ బిడ్డకైతే పెయిన్లు చేస్తుంది. చూపెట్టిన కదా కోతి అలా బిడ్డకి పెయిన్లు చేస్తుంది. ఏం చేస్తుంది కోతి? ఇక పోవాలంటే భయం అవుతుంది. ఈయనే కింద ఏడన్నా సెట్ చేసుకుంటాం ప్లేస్ని. కిందనే వేద్దామా మరి? కోతి వెళ్ళిపోయిందనేసి మేమైతే పైకి వాటర్ తీసుకెళ్ళినాం, ఇంకా ప్లాంక్ తీసుకెళ్ళినాం, ఇంకా పప్పులు, బియ్యము, బంకమట్టి తీసుకెళ్ళినాం. మేమైతే ఇప్పుడు రెడీ చేస్తున్నాం. మేకింగ్ ప్రాసెస్ నేను పెడతలేను, డైరెక్ట్ ఒకటి పార్ట్స్ పెడతా. ఓకేనా? చూద్దాం. అదే నేనైతే నా మనసులో బొజ్జి గణపయ్యకు మొక్కుకొని స్టార్ట్ చేసిన. అసలు ఈసారి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన అనమాట గణపతిని. ఫస్ట్ అయితే నేను గణపతికి పీట వేసిన తర్వాత కాళ్ళు వేసిన తర్వాత చేతులు వేసుకున్న తర్వాత బొజ్జ వేసుకున్న తర్వాత చెస్ట్ పార్ట్ వేసిన తర్వాత ఫేస్ వేసిన తర్వాత తొండం చేసిన తర్వాత కిరీటం చేసిన తర్వాత నాగశేషులను చేసిన. ఆ తర్వాత లడ్డుగా చేసిన తర్వాత చిన్న ఎలుకని చేసిన. నేనైతే అసలు ఎట్లా వస్తుందో అనేసి అనుకున్నా, కానీ నాకు అవుట్పుట్ చూడగానే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. నేనైతే ఈసారి విష్ణు రూపంలో చేసిన. నాకైతే పిచ్చిగా నచ్చింది నా బొజ్జ గణపయ్య. గాయస్ చూసారు కదా నేను చేసిన గణపతి గాయస్. అసలు ఫస్ట్ టైం చేసిన విష్ణు రూపంలో. నాకైతే ఫుల్ నచ్చింది. మెయిన్గా ఈ చిట్టి ఎలుక నచ్చింది. చూడండి, చిట్టి ఎలుక నా బుజ్జి గణపయ్యనే, నా చిట్టి బంగారం. మీరు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. అండ్ పొట్టిది కూడా గణపతి చేసింది, చూపెట్టనా అని. ఇది కూడా విష్ణు రూపంలో చేసింది గాయస్. అండ్ ఇదైతే లడ్లు కూడా చేసింది. చూడండి, లడ్లు గణపయ్య. నేను కెమెరా అచ్చేది తిప్పి చూపెడతా ఏమేమి చేసింది. అది లడ్లు ప్లేట్లో పెట్టి ఒక లడ్లు చేసింది. నేను నాది కూడా డీటెయిల్గా చూపెడతా ఎలా చేసినానో. సెల్ఫీలలో అయితే ఇట్లా చూపెడుతుంది, కానీ బ్యాక్ కెమెరాలో అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాడు నా బుజ్జి గణపయ్య. మీకు కూడా చూపెడతా, మంచి మొక్కుకోండి. ఈ ఇయర్ అయితే మీరు ఏమైతే కావాలనుకుంటున్నారో అన్నీ నెరవేరాలని కొనుక్కుంటున్నా. అండ్ మీ వెల్త్ కూడా బాగుండాలని కొనుక్కుంటున్నా. సో మీరు కూడా హ్యాపీగా ఉండండి, అందరినీ నవ్వించండి. ఓకే గాయస్, వినాయక చవితి గాయస్. చూసేయండి నా బుజ్జి గణపయ్య విష్ణు రూపంలో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిష్టి పెట్టకండి గాయస్. చూడండి గాయస్, ఇదైతే పొట్టి చేసింది. నువ్వు ఇది సెకండ్ టైమా థర్డ్ టైమా చేసుడు? థర్డ్ టైం అంట. అబ్బో, ఇప్పుడైతే ఎంత సిన్సియర్గా మాట్లాడుతుంది. ఇప్పటి వరకు ముచ్చట పెట్టుకుంటా గణపతి వేసేంత వరకు ముచ్చట మీద ముచ్చట పెట్టింది. ఇప్పుడైతే సిన్సియర్గా కూర్చుంటుంది. చూడండి గైస్, గణపతి అండ్ ప్లేట్లనేమో లడ్లు కూడా వేసింది. అండ్ ఇక్కడ ఎలుక, బుజ్జి ఎలుక, సూపర్. ఇదైతే ఫస్ట్ వాళ్ళ స్కూల్లో చేసిందంట ఆ పొట్టిది గణపయ్య. ఇదేమో నేను చేసిన గణపతి, ఇదేమో అది నన్ను చూసుకుంటా చేసిందనమాట. ఓకే గైస్, హ్యాపీ వినాయక చవితి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.